దర్శనాలు పలికించాడని చెప్పాడంట. అర్థమవుతుందా? అంత శక్తి గల దేవుడు. అలా ఉంటుంది అనమాట దేవుని ఆశీర్వాదం. కాబట్టి మరి మనము మన జీవితంలో శపించబడిన పరిస్థితి గుండా మనం వెళ్తున్నామేమో, కానీ మన జీవితాన్ని ఆ శాపగ్రస్తమైన ఎందుకు పనికిరాని జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడదాం. ఆయన ఆశీర్వదించుటకు సమర్థుడు. అబ్రహాము ఆశీర్వచనము మన జీవితంలో ఉంచాలనే ఆ శిలువ మీద ఆ మానవులకి ఎక్కాడంట, శాపాన్ని గ్రహించడానికి. అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని శపించారా? భయపడొద్దు, బాధపడద్దు. ఆ శాపాన్ని తీసివేయడానికి ఆయన ఆల్రెడీ సిలువ ఎక్కాడు. నన్ను కూడా ఒకరు మరి చాలా చక్కగా దీవించారు. ఏమనంటే, ఒట్టి చెయ్యి తల మీద పెట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు అని. వాళ్ళ ఎదుటే మరి అన్ని ఇచ్చి దేవుడు అంచెలంచెలుగా ఎదిగింపజేస్తున్నాడు. అర్థమైందా? ఎవరైనా మీ బంధువులు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరు శపించినా బాధపడద్దు. ఆ శాపాలనే మరి వెంటనే దేవా ఆ శాపాలని క్యాన్సిల్ చేసి మీ దీవెనలతో నన్ను నింపండి అని అడగండి. యేసు నామములో శాపాన్ని క్యాన్సిల్ చేసినామని అడగండి, దేవుడు ఆ శాపాన్ని తీసివేస్తాడు. అర్థమైందా? ఏ శాపాలు ఉన్నాయో, పుట్టుకతో ఉన్న శాపాలు ఉన్నాయా, పితరుల శాపాలు ఉన్నాయా, మరి ఈ లోకంలో ఉన్న మనుషుల అసూయత ద్వేషంతో మిమ్మల్ని శపించారేమో, ప్రతి శాపాన్ని తీసివేయడానికి ఆయన శిలువను రాణి మీద మరణించాడు. ఈ యొక్క మర్మము మనకు తెలిస్తే భయపడం మనం. అమ్మో ఆమె శపిస్తుంది, ఆమె నన్ను మరి నా మీద చెడ్డ మాట చెప్తుంది, ఆమె నా మీద సనుగుతుంది గొనుగుతుంది అని కాకుండా మరి ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ మర్మాలు మనము ఒక విశ్వాసులుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాటిని ఉపయోగిస్తే ఆ శాపాలు మన జీవితంలో ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. అర్థమవుతుందా? చివరిగా ఒక వాక్యం చూసుకుందాం. సామెత గ్రంథము 10:22 చదువుకొని మనం ముగించుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు మనల్ని దీవిస్తే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడతామంట. మనం అనుకుంటాము ఈ ఒక్కరోజు సెలవు పెడితే నాకే ఒకరోజు మరి శాలరీ కట్ అయిపోద్ది, కూలిపోతుంది అనుకుంటాం. దేవుని కొరకు మరి మనం నిలబడితే ఆ ఒక్కరోజు త్యాగం చేస్తే ఆయన దానికి డబ్బులు 10 రోజులు మనకి ఇప్పిస్తాడు. అర్థమైందా? మరి ఆ యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుందంట. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి. వాళ్ళేమని ఇస్తారేమో, వీళ్ళేమని ఇస్తారేమో అని మనుషుల మీద మనము ఆధారపడకూడదు, చేయి చాపకూడదు. కానీ ఆయన వైపు చూస్తే ఆయన దీవిస్తే అది ఎప్పటికీ దీవెనగా ఉంటుందంట. మరి అబ్రహామును దీవించాడా? ఆ తరతరాలు వాళ్ళు అదే అబ్రహాం ఆశీర్వాదం నీ మీద ఉండాలని తండ్రి కొడుకుని దీవించాడు, కొడుకు ఇంకొక కొడుకుని మనల్ని దీవించాడు. ఆ తరతరాలుగా ఆశీర్వాదము మన మీద కూడా వచ్చింది. అన్య జనుల మీద అబ్రహాము ఆశీర్వచనం ఉంచడానికి సిలువలో శాపం అయ్యాడని గలతీ 3:14 ఫస్ట్ మనం అదే చదివి. మనం అన్య జనులమే, కానీ మనము కూడా అబ్రహాము ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎవరైనా మన ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు, తీసివేయలేరు. కాబట్టి మీరు అడగండి, దేవా మమ్మల్ని దీవించండి, అబ్రహాం ఆశీర్వాదం మా జీవితంలో ఉంచండి, ఈ శపితమైన జీవితాన్ని మా నుంచి దూరపరచండి అని మనము అడుగుదాం. అర్థమైంది? అడిగినట్లయితే కనుక ఆయన దగ్గర నుంచి మనము పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి శాపము నుండి ఆశీర్వాదంలోకి నడిపించడానికి దేవుడు మన కొరకు సిలువలో శాపమై మరణించాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మరి లైవ్లో ఉన్నవారు కూడా మరి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి ఈ యొక్క మీరు చూసిన ఈ లైవ్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ బంధువులకి, మీ మిత్రులకి, మీకు తెలిసిన వారు, మీ యొక్క కొలీగ్స్ మరి శోధనలో, శ్రమల్లో, శాపములో, ఎలాంటి ఆశీర్వాదం లేని స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో వారికి ఈ యొక్క మెసేజ్ షేర్ చేసి వారిని బలపరచండి.